Very good evening. Welcome to the debate. వైఎస్ వివేకానంద రెడ్డి ఈయన చనిపోయి దాదాపు 5 ఏళ్ళు అవుతున్న పరిస్థితి. ఇప్పటికీ ఆయన ఎవరు హత్య చేశారు అనేది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అంటే అదేదో ఒక టీవీ సీరియల్ లాగా నడుస్తూ ఉంది. అది ఎవరు చేశారో ఒక కంక్లూజన్ వచ్చింది. అందులో దర్యాప్తు సంస్థకి అప్రూవర్గా మారిపోయిన వాళ్ళు మొత్తం చెప్పారు. కొంతమంది మేము చేసామని ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు, జైల్లో ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు, కొంతమందికి బెయిల్స్ వస్తున్నాయి, కొంతమందికి బెయిల్స్ పోతున్నాయి, ఏదో రకరకాలుగా నడుస్తూ ఉంది. అయితే ఈ కేసులో అత్యంత కీలకమైనది ఏంటి అంటే చేయించింది ఎవరు, చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళు ఇంపార్టెంట్. వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన వాళ్ళు. ఇది ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన కేసు. రాజకీయాలను 2019 ఎన్నికల్లో ఫలితాన్ని మార్చిన హత్య ఇది. ఎవరో చేసి ఎవరి మీదో వేస్తే ప్రజలు నిజమని నమ్మి వాళ్ళ ఓట్లని ఎవరికో వేసేశారు. 2-3 ఘటనలు ఎన్నికల్లో ఫలితాన్ని మార్చిన 2-3 ఘటనల్లో కీలకమైన ఘటన వివేకానంద రెడ్డి గారి హత్య. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్న క్రమంలో దస్తగిరి అనే ఒక నిందితుడు సిబిఐకి అప్రూవల్గా మారడం, కోర్టులో జమ్మలమడుగు కోర్టులో 160 కింద జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇవ్వడం, దాంతో మొత్తం కేసు గతే మారిపోయింది. సిబిఐకి ఆధారాలు దొరకడం, ఒక స్పీడ్గా దర్యాప్తు అయింది. ఎవరెవరైతే కలిసి చంపారో ఒక పిక్చర్ క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అందరినీ చాలామందిని అరెస్ట్ చేశారు, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు జైల్లో ఉన్నారు, బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, ఇదంతా జరుగుతుంది. కాకపోతే దీంట్లో అసలు సూత్రధారులు ఎవరు, వాళ్ళకు డబ్బు సమకూర్చింది ఎవరు, స్కెచ్ వేసింది ఎవరు, చంపాలన్న ఆలోచన ఎవరిది, చంపడానికి మోటివ్ ఏంటి, ఇవన్నీ కూడా సిబిఐ ఇంకా దర్యాప్తు చేస్తుంది. ఈ మధ్యలోనే చాలా అనూహ్యమైనటువంటి మలుపులు తిరుగుతోంది. సిబిఐ వాళ్ళని బెదిరిస్తారు, సిబిఐ వాళ్ళ మీదే కేసు పెడతారు, అప్రూవల్గా మారిన దస్తగిరిని వెంటాడతారు, దస్తగిరిని చంపడానికి కూడా ప్రయత్నం జరిగిందని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. దస్తగిరి మీద కేసులు పెడుతున్నారు, దస్తగిరి జైలుకు పంపించారు మళ్ళీ వేరే కేసులో, చివరికి అతనికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయన భార్య, దస్తగిరి భార్య ఏకంగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. నా భర్తను చంపేయడానికి చూస్తున్నారు, మా కుటుంబాన్ని చంపేయడానికి చూస్తున్నారు, బెయిల్ కూడా రానివరా అని ఆమె స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉంది. ఆమె మేము మీ అంతస్తుకి, మీ అధికారానికి, మీ తాహతకి మేమేమాత్రం సరిపోము, అయినా మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు, చంపాలనుకుంటే చంపేయండి. ఈ రేంజ్లో ఆవిడ ఇవాళ మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఈ హత్యలో పాల్గొన్న హత్య చేసిన వాళ్ళని వెంటాడుతున్నారా, ఏకంగా వేటే మొదలయ్యిందా? ఎందుకంటే కొన్ని ఉన్నాయి, రాయలసీమలో కొన్ని హత్యలు ఉన్నాయి గతంలో, సాక్ష్యాలు కూడా మిగలలే. చివరికి చంపిన వాళ్ళని, చూసిన వాళ్ళని అందరినీ లేపేశారు. ఎవరు లేపారు అని అంటే అది జగమెరిగిన సత్యమే. సో ఈ సిచ్యువేషన్లో దస్తగిరి గారి భార్య ఎందుకు ఇవాళ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఆమె అంతగా గుండె పగిలేలా రోధిస్తూ మాట్లాడుతోంది, వాళ్ళ కుటుంబానికి కానీ దస్తగిరికి కానీ వచ్చిన ముప్పేంటి, ఎందుకు దస్తగిరిని ఇంతగా వెంటాడుతున్నారు, ఆమె అనుమానాలు ఎవరి మీద, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. మరి అవన్నీ ఆ ప్రశ్న మధ్యాహ్నం కొన్ని చెప్పింది ఆమె, కానీ ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి, లేకపోతే వాటన్నిటి మీద ఆవిడకి ఎందుకు డౌట్ వస్తుంది అనేది చెప్పాలి అని అంటే ఆవిడతోనే మాట్లాడాలి. సో దస్తగిరి భార్య శబానా గారితో మనం ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నాం, ఆవిడతో మాట్లాడదాం. శబానా గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాం సార్, బాగున్నామని అయితే అనలేం సార్, ఎందుకంటే మేము బాగోలేం కాబట్టి.
ఎందుకనమ్మా, ఎందుకని బాగలేరు? ఎందుకు బాగలేమంటే సార్, నా భర్తకు 2019లో మేము వివేకానంద రెడ్డి దగ్గరగా ఆయన సార్ దగ్గర మా ఆయన పని మానేసినాడు సార్. ఫస్ట్ కార్ డ్రైవర్ గా ఆయన పని మానేసినప్పుడు మాకు భయం వేసింది. ఎందుకంటే మా భర్త ఏం పని చేస్తాడు, ఇప్పుడు ఉన్నట్టుండి పని మానేస్తే మేము ఎట్లా బ్రతకాలి, మాకు జీవనం ఎలా అని ఆయన గారిని చాలా సార్లు మేము వేడుకున్నాం. సార్ మమ్మల్ని తిరిగి ఏదో మా భర్త ఏ తప్పు చేసినాడో తెలియదు కానీ మమ్మల్ని మళ్ళీ పనిలోకి తీసుకోండి, మాకు తిండి ఎట్లా, మా బతికి ఎట్లా అని చెప్పి చాలా సార్లు ఆయన గారిని అడిగినాం. అంటే ఆయన లేదమ్మా చూద్దాంలే మళ్ళీ తీసుకుంటాంలే అని చెప్పి ఆయన అనడంతో ఇక పోనీలే అని సైలెంట్ అయిపోయి మా బతుకు మేమేదో మా ఆయన ఆటో నడపడమో ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడమో మా పని మేము చేసుకుంటాం సార్. కానీ వీళ్ళు మా భర్తకు లోపల ఫోన్లు, ఈ సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఎప్పుడు తరచూ 24 hours మా ఆయన ఫోన్ టచ్ లో ఉండడము, గద్దెల ఉమాశంకర్ రెడ్డి గారు ఫోన్ టచ్ లో ఉండడము, ఇదైతే వాస్తవం సార్. నేను ఎన్నో సార్లు ఎందుకు నువ్వు పదే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంటావు, నీకేం అవసరం వాళ్ళతో అని ఎన్నో సార్లు నేను మందలించిన రోజులు కూడా ఉన్నాయి సార్. అయితే 5 కోట్ల డబ్బులు ఆశ చూపించి ఒక నిండు జీవితాన్ని, దస్తగిరి జీవితాన్ని సర్వనాశనం చేసింది ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రగంగిరెడ్డి గారు, సునీల్ గారు, గజ్జల ఉమాశంకర్ రెడ్డి గారు. అయితే అది మాట్లాడదాం మనం. 5 కోట్ల రూపాయలు ఆశ చూపించింది ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, వీళ్ళందరూ కలిసి చూపించారు, ఉమాశంకర్ రెడ్డి. ఈ దీంట్లోకి వెళదాం మనం. మీరు ఇందాక నేను బాగున్నారా, ఎలా ఉన్నారు అని అంటే మేము బాగాలేము సార్ అన్నారు కదా. వివేకా సార్ని హత్య చేసినందుకు డబ్బులు బాగానే ఇచ్చినారు కదా, ఏమైంది, ఇంకా ఇబ్బంది ఏంటి? డబ్బులు బాగానే ఇచ్చినారు సార్, కానీ మా దగ్గర ఎక్కడున్నాయి సార్, అన్ని సిబిఐ వాళ్ళు సీజ్ చేసినారు. మా ఆయన ఎక్కడ పెట్టుకున్నాడో ఆయన ఫ్రెండ్స్ దగ్గర దాపెట్టుకున్నాడు, ఆ డబ్బులన్నీ సీజ్ చేసినారు. మా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా ఆ పాపిష్టి సొమ్ము మా దగ్గర ఇప్పుడైతే లేదు సార్. మనం అది పాపిష్టి సొమ్ము కోసం మనం పాపం చేశామని దస్తగిరి ఇప్పుడు ఫీల్ అవుతున్నాడా? ఇంకా ఫీల్ అయ్యే కదా సార్, తప్పును ఒప్పుకున్నాడు. ఇన్ని కష్టాలు, ఇన్ని కన్నీళ్లు, ఎవరైనా గవర్నమెంట్ ఎవరు లీడ్ లో ఉంటే వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయండి హెల్ప్ అని వాళ్ళతో వేడుకుంటారు సార్. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి గారి పాలన 5 ఏళ్ల నుంచి మేము కష్టాలే పడుతున్నామంటే మరి ఆయన పశ్చాత్తాపడే కదండి ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. అంటే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మనల్ని ఆదుకుంటారులే అనుకున్నారా? ఈ హత్యలో పాల్గొన్న వాళ్ళందరూ, దస్తగిరి గాని, లేకపోతే సునీల్ యాదవ్ గాని, లేకపోతే గంగిరెడ్డి గాని, ఉమాశంకర్ రెడ్డి గాని, వీళ్ళందరూ మన సారే ముఖ్యమంత్రి అయిన వాళ్ళే మనందరినీ కాపాడతాడని అనుకున్నారా? అలాగే అనుకున్నారు సార్. కానీ ఇక్కడ ఏమైందంటే సిబిఐ వస్తుందని వీళ్ళు ఎప్పుడు కలకనలేదు సార్. సిబిఐ వస్తుంది, ఇట్లా సునీతమ్మ సిబిఐకి పోతుంది, సిబిఐ వస్తుంది, ఇట్లా వీళ్ళందరూ బయటికి వస్తారు. దస్తగిరి అనే వ్యక్తి కూడా మా భర్త అని కాదు సార్, తప్పు ఎవరైనా తప్పే. మా భర్తని నేను సమర్థించుకోను, ఆయన చేసింది కూడా తప్పే. కానీ ఆయన కూడా బయట పడతాడని గాని, ఆయనకు ఇన్ని కష్టాలు వస్తాయని గాని దస్తగిరి ఏనాడు ఊహించకుండానే ఇలా ఇవన్నీ చేసుకున్నాడు సార్. కాదమ్మా శబానా గారు, మీరు అసలు ఈ హత్య జరగడానికి ముందు ఎక్కడా కూడా మీకు అట్లా జరిగే అవకాశం ఉన్నట్టు కానీ, లేకపోతే వీళ్ళు ఏదో చేయబోతున్నారని కానీ, లేదా హత్య చేయబోతున్నారు కానీ మీకు ఎక్కడ వాసన రాలేదా? అంటే ఏమి అలాంటి అనుమానం ఏమి రాలేదా? అలాంటి అనుమానం ఏమి రాలేదు సార్. అసలు ఆయన ఇట్లా వెళ్తున్నాడని గాని, ఇట్లా మర్డర్ చేయాలని, ఇట్లా వీళ్ళతో కలిసి తిరుగుతున్నాడని గాని నాకు ఎటువంటి సమాచారం తెలిసినా కూడా నేను నా భర్త కాళ్ళ వెళ్ళబడి నా భర్త నేను కాపాడుకునే ప్రయత్నం ఆ రోజు నేను ఖచ్చితంగా చేసేదాన్ని సార్. నాకు తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది. కానీ నేను ఢిల్లీకి మా ఆయనతోటి నేను 2.5 నెలలు నేను సిబిఐ కస్టడీలో అక్కడ మా ఆయనతో పాటు ఢిల్లీలో ఉన్నాను సార్. అప్పుడు అక్కడ తెలిసింది సార్ నాకు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి దస్తగిరి మంచోడు, కానీ వ్యక్తిగతంగా చాలా మంచోడు దస్తగిరి నీ భర్త, కానీ తప్పు అయితే చేసినాడు. తప్పు చేసినాడని మేము అనటం లేదు, తప్పుడు మనుషులు వెనకల్లో వెళ్ళాడు, నీ భర్త హస్తం కూడా దీంట్లో ఉంది అని ఆ రోజు వాళ్ళు చెప్పిన రోజు నా గుండె పగిలింది సార్. ఆ రోజు ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది, హత్య చేశారు హంతకులు వీళ్ళు అని
మీ హస్బెండ్ ని, తర్వాత సునీల్ యాదవ్ ని, ఉమాశంకర్ రెడ్డిని, ఎర్రగంగి రెడ్డిని, అంతే కదా? ఎర్రగంగి రెడ్డి గారు లేరు సార్ అప్పుడు విచారణలో, ఆయన అయితే లేరు. సిబిఐ విచారణలో సునీల్ యాదవ్, దస్తగిరి ఇద్దరు మాత్రమే ఉన్నారు. రంగన్న, ఇనాయతుల్లా వీళ్ళంతా ఉన్నారు సార్ ఆ రోజు. అవును అవును. అయితే వీళ్ళు హత్య చేశారని చెప్పి సిబిఐ వీళ్ళని ఆల్రెడీ ఛార్జ్ షీట్లు వేసింది, కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. మీ ఆయనేమో అప్రూవ్ గా మారినాడు, ఆయనకి అప్రూవ్ గా మారినందుకు ఆయనకి బెయిల్ వచ్చింది. వేరే కేసులో ఎందుకు ఇరికిచ్చారు? మళ్ళీ వేరే కేసులో ఇరికేయడంలో ఉద్దేశం ఏంటనుకుంటున్నారు మీరు? ఇంకా ఇదే కదా సార్, ఇంకా ఫస్ట్ నుంచి ఇదే సార్. ఇక మా ఆయన అప్రూవర్ గా మారడాన్నే వీళ్ళు జీర్ణించుకోలేకపోయినారు సార్. ఇంకా వాళ్ళు దస్తగిరి చెప్తుంది తప్పు, దస్తగిరికి మాకు సంబంధం లేదు, దస్తగిరి మా మీద కావాలని చెప్తున్నాడు, చిలక పలుకులు పలుకుతున్నాడు. సార్ చిలక పలుకులు పలకాల్సినంత అవసరం నా భర్తకి ఏముంది సార్? నా భర్త దగ్గర ఎవరిచ్చినా 10 పైసా సొమ్ము లేదు, ఎవరు ఇస్తారన్న ఆశ లేదు. మా బతుకు మేము బతుకుతుండగా చిలక పలుకులు పలికితే మాకేమొస్తుంది సార్? నా భర్తను వాళ్ళు నిందలు వేసినారు కదా సార్, చిలక పలుకులు పలుకుతున్నాడని అవినాష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పినారు సార్. అవును, ఆ పలుకు పలకాల్సినంత అవసరం నా భర్తకి ఏముంది సార్? ఇప్పుడు యాంటీగా మీ గవర్నమెంట్ లో మీరు ఎంపీగా ప్రజలందరికీ న్యాయం చేస్తున్నప్పుడు మరి దస్తగిరికి న్యాయం చేయరా? మరి దస్తగిరి ఎందుకు మీ మీద రిటర్న్ అవ్వాల్సినంత పరిస్థితి ఏముంది? అరే దస్తగిరికి న్యాయం చేయరా అంటున్నారు మీరు, ఎలాంటి న్యాయం చేయమని కోరుకుంటున్నారు సార్? వాళ్ళ తరఫున ఇప్పటి వరకు మాకు జరిగిన న్యాయాలు అన్యాయాలు చాలు సార్. ఇకపైన మా జీవితం మమ్మల్ని బతకనిస్తే మా భర్తను దయదలిచి వాళ్ళేం బెయిల్ పెట్టి బయటికి తెచ్చిమని నేను అడగను సార్, అంత మూర్ఖంగా అయితే నేను అడగను. కానీ నేనే బెయిల్ వేసుకుంటాను సార్. ఆ బెయిల్ కు వాళ్ళు అడ్డుపడకుండా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న బంట్లు సార్, బంట్లు ఎవరంటే ఈ పోలీసులు సార్. ఇప్పుడు వచ్చిందిగా బెయిల్ వచ్చిందిగా, ఇప్పుడు ఇంకేంటి మీ ప్రాబ్లం? వచ్చింది సార్, ఒక కేసులో వచ్చింది సార్ బెయిల్. ఇప్పుడు ఫస్ట్ కడప కోర్టులో ఒక బెయిల్ వేసినప్పటికీ పిటి వారెంట్ పడింది సార్. పిటి వారెంట్ లో పడినప్పటికీ ఏం కేసులు ఉన్నాయి దస్తగిరి మీద అంటే వేముల్లో ఒక కేసు చూపించినారు సార్. వేముల్లో ఒక కేసు ఏంటంటే నేను మా ఆయనతో పాటు ఇంకొక ఆమె ముస్లామ సార్, ఆమెకు 60-70 ఏళ్ళు ఉంటాయి, అంకాలమ్మ అని ఆమె ముస్లామ సార్. ఆమె నేను మా ఆయన ముగ్గురు కలిసి కొట్టింటే ఇప్పటికి కూడా ఆయన ట్రీట్మెంట్ లో ఉన్నారంట సార్. అంటే మాతో దెబ్బలు తినే వ్యక్తి, అలాగని కేసు పెట్టినారు సార్. ఇప్పుడు దస్తగిరి అరెస్ట్ అయిన ఒక నెలకు ముందు వెనుక పెట్టినారు సార్ కేసు, అది రీసెంట్ గా. ఆ కేసు మీద పీటీ వారెంట్ వేసినారు సార్. ఇంకొక కేసు పీటీ వారెంట్ వేసినారు కానీ అది ఏ కేసు అనేది చెప్పలేదు సార్. అంటే ఏదో రకంగా దస్తగిరి బయట తిరగొద్దు అనే దీంట్లో ఉన్నారు వాళ్ళు. తిరగకూడదు అంట సార్, బయట తిరగకూడదు, లోపల ఉండాలా. లోపల ఉన్నంతసేపు ఫ్రీగా ఏం ఉండటం లేదు సార్. వాళ్ళు చెప్పింది వినమని, వాళ్ళ డబ్బుకు లొంగమని, వాళ్ళ డబ్బుకు లొంగకుంటే మా పరిస్థితులు ఎలా ఉంటాయని వాళ్ళు అక్కడ వివరించి దస్తగిరికి పూసగుచ్చినట్టు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు సార్. వీళ్ళు అంటే జైల్లో కూడా ఒత్తిడి చేసి బెదిరిస్తున్నారా? బెదిరించడం అంటే బెదిరించడం లేదు సార్, చెప్తున్నారు. దస్తగిరి మేము చెప్పినట్టు ఇప్పుడు దొండ్లవాగు శంకర్ రెడ్డి గారి కొడుకు డాక్టర్ ఉన్నారంట సార్, ఒక ఆయన వెళ్ళినారంట సార్. 2-3 సార్లు ఆయన వెళ్ళి కలిసినారంట సార్. కలిసి దస్తగిరి మేము చెప్పినట్టు విను, నువ్వు బాగుంటావు కదా, మీ భార్య నీ కోసం రోడ్ల మట్టితో తిరుగుతాంది కదా, నీకు తెల్లా? నీ భార్య మీద కేసులు ఉన్నాయి నీకు తెల్లా? ఆమె కూడా అరెస్ట్ అవుతుంది, లేదంటే ఇంకా అవినాష్ రెడ్డి గారి ఆయన నాన్నగారు చాలా సీరియస్ గా ఉన్నారు అక్కడ జైల్లో, ఆయనకు అక్కడ ఏం బాగలేదు, ఆయన ఏమన్నా అయితే ఆయన అవినాష్ రెడ్డి గారు మిమ్మల్ని వదలరు, నిన్ను అస్సలు వదలరు, నువ్వు చూడు బాగా అర్థం చేసుకో, మేము చెప్పింది విను, నెక్స్ట్ మా ప్రభుత్వమే వస్తాది, నీకు ఇంతకంటే ఇంకా మళ్ళీ నరకం ఉంటాది, నీకు ఇవన్నీ అవసరమా? అందరూ కలిసికట్టుగా ఉన్నాం కదా బయటికి చెప్పకుండా ఏది, ఇప్పుడు నువ్వు ఒక్కనివే ఎందుకు చెడుగా ఉండి మాతో మమ్మల్ని ఇట్లా ఎందుకు చేస్తున్నావు? నీకేం కావాలనో చెప్పు, నీకు ఎన్ని కోట్లు కావాలనో చెప్పు. ఫస్ట్ స్టార్టింగ్ 20 కోట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసినారు సార్, ఇప్పుడు దగ్గర 80 కోట్ల వరకు వచ్చినారు సార్. 80 సార్ 80 కోట్ల వరకు ఇప్పుడు అట్లా ఉన్నారు సార్. మా ఆయన ఇంకొక 10 days 20 days జైల్లో ఉంటే ఇంకా 100 దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సార్. ఎవరిస్తారు? ఒకవేళ ఒప్పుకుంటే 100 ఎవరిస్తారు?
వాళ్ళే ఇస్తారంట సార్. అవినాష్ రెడ్డి గారు, దొంగవాళ్ళ శంకర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళే సార్. ఇంకెవరున్నారు? చెప్పినారా ఆ విషయం? వాళ్ళు ఇస్తారని చెప్పినారా? అవును సార్, చెప్పినారు సార్. అవినాష్ రెడ్డి గారే ఇస్తారు, పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తారు. ఇక్కడ జగన్ ఆఫీస్ లో ఓఎస్డి ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ లో నుంచి అమౌంట్ మీరు అంటే ఒక 20 కోట్లు క్యాష్ ఇప్పుడే పంపిస్తాము మీ భార్య చేతికి అని చెప్పి అన్నారంట. ఏది పులివెందుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో ఓఎస్డి మీరు అంటే ఇప్పుడే 20 కోట్లు పంపిస్తాడు క్యాష్ అని, అంతేనా? అవును సార్. అప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపితే 40 కోట్లు 45 కోట్లు ఇస్తారన్నారు కదా, అవి ఎవరు మా ఒప్పుకున్నది ఇస్తామని? మీ ఆయన చెప్పినాడు మీతో? మా ఆయన నాతో ఏం చెప్పలేదు సార్. నేను ఇప్పుడు మామూలు మా విలేకరుల ద్వారానే నేను టీవీలలో చూసింది ఏమంటే 40 కోట్లు వాళ్ళకి వచ్చిందని, దాంట్లో దస్తగిరికి 5 కోట్లని ఆశ చూపింది. నేను దస్తగిరికి చాలా సార్లు ఈ విషయంలో నేను ఎన్నో సార్లు మందలిచ్చినాను సార్. నువ్వు ఎందుకు ఇలాంటి పనికిమాల పని చేసినావు దస్తగిరి, నీకు భవిష్యత్తు ఉంది కదా, ఈ పని చేస్తేనే బ్రతకాలనా, ఇంకా ప్రపంచంలో ఎవరు ఏం పని చేసి బతకలేదా, నువ్వు ఇంత నీచమైన పని ఎందుకు ఒప్పుకున్నావు అని అరిచినాను సార్ నేను చాలా సార్. అంటే ఆయన నుంచి ఇచ్చిన సమాధానం ఏమంటే, నా భార్య బిడ్డలు బాగుంటారు, దీన్ని ఎవరు ఏం పెద్దగా పట్టించుకోరు, దీని వెనుక చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, అసలు ఇది ఇంత అవుతుందని, సునీతమ్మ ఇట్లా సిబిఐకి వెళ్తుందని, ఇంత స్టాండర్డ్ గా ఈ కేసు నడుస్తుందని ఎవరు అనుకోలేదు. ఏదో నెక్స్ట్ వీళ్ళ ప్రభుత్వమే వస్తుంది, చిన్న ఇట్లా లోకల్లో ఇప్పుడు వీళ్ళు కేసులు ఏం జరిగినా రాసుకుంటారు, కొట్టేసుకుంటారు కదా సార్, ఇట్లా అట్లా అనుకున్నారు అని చెప్పి అన్నారు సార్. మరి ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుని మీరు డ్రాప్ అయిపోతే 100 కోట్లు వస్తాయి కదా, ఎందుకు మీరు ఆలోచించట్లేదు అట్లా? సార్ 5 కోట్లకు ఆశపడే నా భర్త జీవితం సర్వనాశనం చేసుకున్నాడు సార్. ఈ రోజు ఏడ్చని రోజు లేదు, బాధపడని రోజు లేదు. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా నేను వీధులంట వెళ్ళి విజయవాడ ఎక్కడుంది, కోర్టు ఎక్కడుంది, లాయర్లు ఎక్కడున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తే ఏం న్యాయం జరుగుతుంది, ఎవరితో మాట్లాడితే నాకేం ముప్పు వస్తుంది తెలియకుండా నేను తిరుగుతున్నాను సార్. ఇప్పుడు పడుతున్న కష్టాలు చాలు సార్, ఇంకా కష్టాలు పడాలని మాకైతే కోరిక లేదు సార్. ఏం చేస్తారు మీ పిల్లలు? ఏం చేస్తున్నారమ్మా? మా పిల్లలు చదువుకుంటారు సార్. ఇద్దరు, పిల్లోడు 2nd క్లాస్, ఒక పిల్లోడు 6th క్లాస్ సార్. చిన్నపిల్లలే? చిన్నపిల్లలు సార్. సరే, ఇవాళ మీరు మాట్లాడిన దాంట్లో మీరు చేసిన ఆరోపణల్లో గాని ఆవేదనలో గాని డైరెక్ట్ గా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని అనుమానిస్తున్నట్టుగా మాట్లాడారు కదా. ఈ హత్య ప్రోత్సహించిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, వీళ్ళ అమాయకులు, వీళ్ళు చేసిన వాళ్ళని. నిజంగా ఎవరెవరు దీని వెనుకున్న సూత్రధారులు ఎవరెవరు? ఎవరో ఉంటే పులిందల్లో ఇన్ని రోజులు ఈ కేసు నడిచారు సార్. ఇంత దస్తగిరి ఇప్పుడు తప్పు చేయకున్నా కూడా కేసులు రాసి జైల్లో పెట్టి 3 నెలల నుంచి బెయిల్ రాకుండా చేసే సత్తా వాళ్ళకు ఉన్నప్పుడు, దస్తగిరి చెప్పింది అబద్ధం అయితే దస్తగిరిని ఒక్క క్షణం సార్, మీరు నేను చెప్పడం కాదు, ఈ కడప జిల్లా ప్రజలను ఎవరిని అడిగినా, చిన్న పిల్లోళ్ళని అడిగినా కూడా చెప్తారు సార్. దస్తగిరి చెప్పింది అబద్ధం అయితే, దస్తగిరే కాదు, దస్తగిరి భార్య బిడ్డలు ఇప్పటికి ఎప్పుడో జీవ సమాధి అయిపోయేవాళ్ళు సార్. దీని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టే, అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే, మనోహర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఇన్ని రోజులు 5 ఏళ్ల పరిపాలనలో చిన్నాన్ని చంపింది వాళ్ళు కాదు, మేం కాదు, వాళ్ళు కాదు మేమే అని ఎవరు తేల్చలేని పరిస్థితిలో ఉన్నారంటే, అయోమయ పరిస్థితిలో. ఇంకా అప్పటికి ప్రజలు అర్థం చేసుకోవాలా, కడప జిల్లాలో బతుకుతున్న ప్రజలు అర్థం చేసుకోవాలా సార్. కానీ ఇప్పటికీ వాళ్ళంతా మేము అమాయకులు, మాకేం తెలియదు, ఎవరు చేశారో మాకు తెలియదు, సునీతమ్మ భర్త చేశారని కొన్నాళ్ళు, లేకపోతే ఆయన రెండో భార్య వాళ్ళెవరో చేశారని కొన్నాళ్ళు, అసలు ఫస్ట్ ఏమో బీటెక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారు చేసినారని ఫస్ట్ చెప్పి ఇట్లా రకరకాల కథలు చెప్పారు కదమ్మా సార్. సునీతమ్మ చేసిందని అంటున్నారు సార్. బుద్ధి ఉండి మాట్లాడాలి సార్. మాట్లాడేటప్పుడు బుద్ధి ఉండాలి సార్ ఎవరికైనా. సునీతమ్మ చేసింటే, సునీతమ్మకు ఈయన వివేకానంద రెడ్డి గారు స్వయాన తండ్రి సార్. ఆయన అవును, ఆమె తండ్రిని ఆమె చంపుకునేంత దుర్మార్గురాలు ఆమె కాదు. ఏ బిడ్డ ప్రపంచంలో ఏ తండ్రిని చంపుకోదు సార్ నాకు తెలిసినంత వరకు.
ఒకవేళ ఆమె భర్త చేసినారు, ఆయన సార్ చేసినారు, రాజశేఖర్ సార్ చేసినారని ఆయన మీద నిందలేస్తున్నారు సార్. కానీ ఆమె భర్త చేసి నింటే ఆమెకు కూడా తెలుసు కదా సార్, సిట్టు విచారణ చేసింది, లోకల్ పోలీసులు విచారణ చేసినారు, ఈ దర్యాప్తులో న్యాయం జరగలేదని ఆమె సిబిఐకి వెళ్లి సుప్రీం కోర్టులు మెట్టెక్కి ఆమె అడిగిందంటే భర్త జైలు, ఇప్పుడు నా భర్త జైల్లో ఉండాలంటే నేను ఎంత తప్పన పడుతున్నానో, మరి ఆమె భర్త జైలుకి పోతాడంటే ఆమె ఎందుకు పోతారు సార్ సిబిఐ? అవును, నీకున్న లాజిక్ బుద్ధి వాళ్ళకి లేదమ్మా, ఏం చేస్తాం. బాగా చెప్పావు మొత్తానికి. సరే, ఇప్పుడు ఈ కేసులో పులివెందుల ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? పులివెందుల ప్రజలకు ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఏం మాట్లాడినా పింఛన్లు రావు, ఏం మాట్లాడినా బియ్యం రావు, ఏం మాట్లాడినా పథకాలు రావు అనే విధంలో ఎవ్వరు నోరు సార్. కానీ బయట ప్రపంచానికి అవినాష్ రెడ్డి గారు ముందర ఉన్నప్పుడు సార్ మీరే గొప్ప అనొచ్చేమో గాని, అవినాష్ రెడ్డి వెనుకల అవినాష్ రెడ్డే రాక్షసుడు, దుర్మార్గుడు, జీవితాలు తారుమారు చేసి జీవితాలన్నీ సర్వనాశనం చేసింది, అందరినీ చిన్నాభిన్నం చేసింది అవినాష్ రెడ్డి గారే, ఆయనే హంతకుడని అందరికీ తెలుసు సార్. అంటే ఆ పోయిన ఎన్నికల్లో 2000 చెప్పమ్మా మాట సార్, చెప్పమ్మా. ఇప్పుడు తప్పు చేయమని ప్రోత్సహించింది మీరే, అవినాష్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈయన ఎర్రగంగి రెడ్డి గారు కావచ్చు. కానీ తప్పును నేను చేస్తానని నా భర్త ముందుకు వచ్చింటే చేయలేదు ఈ తప్పు. దస్తగిరి నువ్వు రా చేద్దామని పిలిచింటేనే బుద్ధి లేక వచ్చినాడు. కానీ వచ్చిన పాపానికి నా భార్య బిడ్డలు ఏమైపోతారో, నేను నిజం చెప్తే నేను బయట ఉంటాను కదా, నా భార్యకి ఇంత ముద్ద పెట్టుకుంటాను కదా, ప్రపంచంలో నేను పెళ్లి చేసుకుని నడి రోడ్డును వదిలిపోతే ఎట్లా అని నా భర్త ఒక మనసున్న మనిషిగా ఆలోచన చేసి, ఒక ఆలోచన విధానంగా ఆయన అప్రూవర్ గా మారి నిజం చెప్పినాడు. నేను చేస్తాను అని తెలిసి కూడా నిజం చెప్పినాడంటే నా భర్త దేవుడు నాకు తెలిసి. కానీ అలాంటి నా భర్తను ఈ రోజు నిష్కారణంగా ఆడ ఇది చేసినాడు, ఈడ ఇది చేసినాడు, కాళహస్తికి వెళ్ళినాడు సార్, కాళహస్తిలో ఏం చేసినాడు సార్ తప్పు, ఆడ కేసు రాసినారు. పులివెందుల్లో ఏం చేసినాడు సార్, కేసు రాసినారు. పులివెందుల దగ్గర నుంచి, కాళహస్తి దగ్గర నుంచి, తొండూరు దగ్గర నుంచి ఎన్ని కేసులు రాసినా కూడా నా భర్త దగ్గర ఒంటరి వాడైతే లేడు సార్. 2 గన్మెన్లు ఉన్నారు, ఎస్కాట్ బండి ఉంది, ఇంతమంది పోలీస్ ప్రొటెక్షన్ మధ్య నా భర్త ఏ తప్పు చేసినాడని ప్రభుత్వానికి తెలీదా? ఒక అధికారి గారికి తెలీదా? ఎస్పీ గారికి తెలీదా? నేను ఇదే అడుగుదలుచుకున్నా సార్, మీడియా ముందుకు వచ్చి నేను నా బాధ ఏందమ్మా నువ్వు ఇంట్లో బాధపడుతున్నావు అంటే నా బాధ ఇదే సార్. నా భర్త తప్పు చేసినాడని అంటున్నారు వీళ్ళు, నా భర్త ఏ తప్పు చేసినాడనేది ప్రూవ్ చేయండి సార్. మీరు కోర్టుకు జైలుకు పంపిక ముందే మీ ఆఫీస్ కు పిలిపించి మందలించండి. దస్తగిరి నువ్వు నీ దగ్గర మా గవర్నమెంట్ కి సంబంధించిన పోలీసు వాళ్ళు ఇంతమంది ఉండగా నువ్వు ఎట్లా చేస్తున్నావయ్యా ఇన్ని తప్పులని అడగండి. నా భర్త ఏం చిన్నపిల్లోడు కాదు కదా. అవును కదా, గవర్నమెంట్ గన్మెన్లే ఉండగా మీ భర్త కిడ్నాప్లు ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడు అసలు? అదే కదా సార్ నేను కూడా అడుగుతుంది మిమ్మల్ని, అదే కదా సార్. నా భర్త ఇంతమంది సెక్యూరిటీ మధ్య ట్రాక్టర్ దొంగతనం ఎలా చేసినాడు, ఒక అమ్మాయిని కిడ్నాప్ ఎలా చేసినాడు, కాళహస్తికి వెళ్ళి బెదిరింపులు ఎలా చేసినాడు, ఏమేం చేసినాడు సార్, కోడూరుకి వెళ్ళి బెదిరింపులు ఎలా చేసినాడు, ఏం చేసినాడు సార్? ఒకవేళ ఏదో తెలిసో తెలియకో ఈ మర్డర్ లో ఎలాగ పోయినాడు, ఈ పంచాయతీలలో కూడా అసలు పోయింటాడు సార్ నా భర్త. ఎవరన్నా వచ్చి చెప్తే దస్తగిరి అంటే చేసే మనసున్న గుణం ఆయనది. అటువంటి గుణంలో వెళ్ళిండొచ్చు, నేను కాదనిలా, నా భర్త రైట్ అని నేను అనను. వెళ్ళడం తప్పే, వెళ్ళినంత మాత్రాన్ని తప్పేం చేస్తున్నాడు అక్కడ అది చెప్పండి ఫస్ట్. సరే, మీరు వెళ్ళడం అయితే ఇప్పుడు పంచాయతీకి సార్, ఇప్పుడు పులివెందుల్లో భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి ఎన్నో పంచాయతీలు వస్తున్నాయి. మరి టీడీపీ హయాంలో ఎవరు ఆయన జైల్లో వెళ్ళేదే, మరి ఆయన చేసిన పంచాయతీలన్నీ మరి వాళ్ళైతే రెడ్లు కాబట్టి ఎవరినైనా తిట్టచ్చు. మరి మా ఆయన సాయిబుల్ పార్క్ కాబట్టి మాదిగోలు పిల్లోనికి అని అన్నెందుకే మా ఆయన జైల్లో వేస్తే మరి రెడ్డి గారు అయిన వారు ఎన్ని ఇస్తుంటారు సార్, ఎన్ని చేస్తున్నారు సార్? మరి వాళ్ళ శిక్షలు పడవా? వాళ్ళంటే తప్పులు ఉండవా? పోలీసు వ్యవస్థ ఎందుకు సార్ ఇంత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వతంగా పరిపాలన చేస్తారని వీళ్ళకి ఏమైనా రాసిచ్చినారా రాజ్యాంగంలో ఏమన్నా? ఏమో ఆయన అంటున్నాడు కదా, మళ్ళీ మేము 30 ఏళ్ళు ఉంటాం అని అంటున్నాడు కదా. అంటున్నా సార్, నేను కూడా అంటాను సార్, ఎంతో అన్నంత మాత్రాన అవన్నీ
నిజాలు కావు కదా సార్. ప్రజలు ఎవరు మాట్లాడుతుండగా నిజాలు ఎవరు మాట్లాడుతున్నారు, అబద్ధాలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నిజాయితీగా లేరు అని ప్రజలు కూడా తెలుసుకుంటారు సార్. ప్రజలు అంత అమాయకులు అయితే కాదు. ప్రజలకు బుద్ధి వచ్చింది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ దింపాలో, ఎవరిని ఎక్కడ ఏం చేయాలో ప్రజలకు కూడా తెలిసి వచ్చింది సార్. తెలుసుకుంటారు కూడా. మీరు ఇవాళ మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, మమ్మల్ని చంపేస్తే చంపేయండి అని. అంటే దస్తగిరి గారిని చంపేసే ప్రయత్నాలు కానీ లేకపోతే మిమ్మల్ని చంపేస్తారనే భయం కానీ మీకు ఉందా, మీ కుటుంబానికి, మీ భర్తకి? సార్ జైల్లో నా భర్త నన్ను ఏమన్నా చేస్తారని భయపడుతున్నాడు సార్. నేను వెళ్ళిన ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు, నా భర్త కళ్ళల్లో నీళ్లు ఎప్పుడు నేను చూడలేదు సార్. కానీ నేను వెళ్ళిన ప్రతి క్షణం నేను ఉన్నంతసేపు ఆయన ఒక్క నిమిషమైనా నన్ను తలుచుకొని ఆయన కళ్ళ నిండా నీళ్ళు వచ్చి ఆయన బాధపడిన క్షణం ఎన్నో, ఈ 3 నెలల్లో ఎన్నో ఉన్నాయి సార్. ఆయన ఏమంటాడంటే, నువ్వు నా కోసం పోరాడుతున్నావు, ప్రెస్ మీట్లు చెప్తున్నావు, బయట నీ భార్య బయట నోరు మూసుకొని ఉంటేనే నువ్వు లోపల బాగుంటావు అని చెప్పి వీళ్ళు నన్ను అంటున్నారు. ఇక్కడ నన్ను ఏమన్నా అన్నా పర్వాలే, నిన్ను బయట ఏమన్నా నా కోసం పోరాడుతున్నావు కదా, నిన్ను ఏమన్నా చేస్తారేమో, నిన్ను చంపేస్తారేమో అని నా భర్త భయపడుతున్నాడు సార్. నన్ను ఏం చేసినా కూడా, నన్ను చంపితే మహా అయితే వివేకానంద రెడ్డి గారు అంత దారుణంగా అయితే చంపలేదు సార్. ఎక్కడో ఏమైనా లారీ గుద్దిచ్చో స్కూటీ గుద్దిచ్చో చంపించగలిగారేమో గాని అంతకు నా భర్త కోసం నేను చచ్చినా కూడా నాకు ఆనందమే లేదు సార్. ఇంత స్పష్టత బాగానే వచ్చిందమ్మా మీకు. సరే, మీరు ఇది మాట్లాడిన ప్రతిసారి 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చినప్పటి నుంచి, మా ఆయన ఫస్ట్ అప్రూవర్ గా మారినప్పటి నుంచి మా మీద రాక్షసత్వం అనేది వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు సార్. మేము అనుభవిస్తూనే ఉన్నాం సార్. ఇది మాకు అలవాటు అయిపోయింది సార్. దెబ్బలు పడి 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 మేము అనేది స్ట్రాంగ్ అయిపోయినాం సార్. స్టాండర్డ్ గా అయిపోయినాం. మేము ఎలా ఉండాలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ తగులుతున్నాము, అవినాష్ రెడ్డి గారిని ఢీ తగులుతున్నామంటే నా భర్త ఇప్పుడు కంచుకోటలో గాజు బొమ్మ మాదిరి ఉన్నాడు సార్. ఎప్పుడు ఏ క్షణాన పగులుతాడో అనే భయంలో బతుకుతున్నాం సార్. అంటే జైల్లోనే చంపేస్తారనే అనుమానం కూడా ఉందా? జైల్లో చంపేస్తారనే అనుమానం అయితే ఉన్నింది సార్. కానీ జైలర్ గారు వచ్చేసి ఏం జరిగినా కూడా మాదే బాధ్యత. గతంలో జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహించినారులే, కానీ గతంలో కొన్ని జరగలేదా మీ ఏరియాలో? మా ఆయన విషయంలో సార్ ఏమన్నా మా ఆయనకు రవ్వంత హాని జరిగినా కూడా సార్, సునీతమ్మ అయితే వాళ్ళ తండ్రిని చంపినోళ్ళని ఇన్ని రోజులు లేట్ చేసిందేమో గానీ నేనైతే చెయ్యను సార్. ఏం చేస్తారు? నా భర్తకు సాగు కారణమైన వాళ్ళని అందరినీ చంపి ఆ తర్వాత నేనే చచ్చిపోతా సార్. అంతే, అంతకు మించి ఏముండదు. మీ భర్తను ఎవరైనా చంపితే కాదమ్మా, మీ భర్తను ఎవరైనా చంపితే మీరే డైరెక్ట్ గా రంగంలో దిగి వాళ్ళని చంపేసి తర్వాత మీరేమన్నా చేసుకుంటారా? అంతే సార్. ఇంకా నా భర్త లేనప్పుడు ఎందుకు సార్ మాకు ఈ జీవితం, ఎందుకు సార్ మాకు ఇంకా దిక్కు ఎవరుంటారు సార్? మా భర్త ఇంటికి దిక్కు భర్త సార్. భర్తే లేనప్పుడు ఇంకెవరుంటారు మాకు దిక్కు? మరి సౌభాగ్యమ్మ పరిస్థితి, సునీతమ్మ పరిస్థితి కూడా అంతే కదమ్మా. సౌభాగ్యమ్మ ఆమె భర్తను కోల్పోయింది కదా, ఆమె తరపున మీరు పోరాడొచ్చు కదా. ఆమె తరఫున పోరాడేంత శక్తి, సామర్థ్యం, అంత ఆస్తి, హోదా మాకైతే లేదు సార్. ఆమె పోరాడుతుంటేనే కాదు సార్, ఆమె పోరాడుతుంటేనే ఆమె మీద రిటర్న్ కేసులు పెట్టి, ఆయన రామ్ సింగ్ సార్ మీద కేసులు పెట్టి, సునీతమ్మ మీద కేసులు పెట్టి, ఆమె మీదనే మీ బుడత మీకే అన్నట్టు వెనక్కి చల్లుతుంటే ఆమె ఏం చేయలేని పరిస్థితిలో ఉంది సార్. ఆమె కోసం మేమేం పోరాటం చేస్తాం సార్? మా వల్ల ఏమవుతుంది? పోరాటం అంటే నా భర్తకి ఏమన్నా అయితే నేనే వాళ్ళందరిని చంపేస్తా అంటున్నావు కదా, ఆ వెళ్ళిపోయేదో వాళ్ళకు కూడా చేయొచ్చు కదా అంటున్నా. వాళ్ళకి చేసేంత అవసరం మాకేముంది సార్? నా భర్త వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా సార్. నా భర్త సేఫ్ గా ఉన్నప్పుడు. సరే, అయితే అది ఒక అంశం. అయితే శబానా గారు, మీరు ఇవాళ మధ్యాహ్నం మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక 10 సార్లు అన్నారు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని. అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందని సిబిఐ అనుమానించే కోర్టులో వేసినారు, ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు, అంతవరకు బాగానే ఉంది.
మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లింక్ పెడుతున్నారు అంటే లింక్ అంటే ఐ మీన్ మీకు ఉందా అనుమా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందని మీకు గట్టిగా చెప్తున్నారు మీరు ఆయనకు తెలుసా ఈ హత్య జరిగే విషయం తెలుసని మీరు అనుకుంటున్నారా ఆయనకు తెలియకుండా ఎలాగుంటుంది సార్ ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో ఆయన ఒక్కసారి కూడా నోరు మెదిపి ఈ కేసు గురించి గాని ఇన్ని సార్లు ప్రెస్ మీట్లు వస్తున్నా కూడా ఇన్ని సార్లు ఈ కేసు గురించి ఇన్ని డిబేట్లు ఇన్ని వార్తలు ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన నోరు మెదపకుండా సైలెంట్ గా ఉన్నారంటే ఆయనకు తెలీదా మరి లాజిక్ ఇప్పుడు ఆయన అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి సైలెంట్ గా ఉన్నవారు మరి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని తెలిసినప్పుడు మరి కర్నూలులో మందలు కార్యకర్తలు మందులు వేసి భోజనాలు పెట్టి బిర్యానీలు పెట్టి కోట్లు డబ్బు ఖర్చు పెట్టి ఒక హాస్పిటలే ఆయన ఆక్రమించి మరి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసుకొని ఆయన బాగా హ్యాపీగా నీట్ గా ఇంట్లో ఉండి ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఏమీ తెలియనట్టు అమాయకంగా నటిస్తున్నారే మరి అందరి జీవితాలు కూడా అలాగే ఉండాలని అందరూ బాగుండాలని అందరూ ప్రపంచంలో భార్యాభర్తలు బాగుండాలని అందరూ కోరుకుంటా అంటారు సార్ మరి వాళ్ళు అనుకున్నట్టే కదా అందరు అనుకుంటాంటారు ఇప్పుడు మీరు ఆలోచించినట్టే పులివెందుల ప్రజలు కడప ప్రజలు కూడా ఆలోచిస్తున్నారమ్మా ఇదంతా కుటుంబమే చేసిందనే ఒక దీనికి వచ్చేసారా ప్రజలు కుటుంబమే చేసిందని ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు స్వయానా వాళ్ళ ఒక చెల్లి వచ్చేసి వీళ్ళే చేసినారు అని కోర్టు తిరుగుతుంది ఒక చెల్లెలు వచ్చి వీళ్ళే చేసినారని ఆమెకు వీళ్ళకు వైరం వచ్చి ఆమె తిప్పలేదు ఆమె పడతా ఉంది ఇంకా ఇంతకంటే నిజ రూపణ ఈ కడప జిల్లా వాళ్ళకు ఇంకా ఏం చూపించాలా సార్ ఇంక ఎవరైనా ఇంతకంటే ఎవరు ఏం చూపించలేరు అంటే 2019 ఎన్నికల్లో మా బాబాయిని చంపేసినారని చెప్పి చంద్రబాబు నాయుడు చంపినాడని సాక్షి పేపర్లో పెద్దగా వేసి జనం సానుభూతి కొట్టేసి ఓట్లు కొట్టేసి ఎలక్షన్లో గెలిచినారు కదా మరి ఇప్పుడు నిజం బయటపడింది కదా మరి జనం దాన్ని అరే అసలు నిజం ఇది అని చెప్పి మరి నెగిటివ్ గా చేస్తారా ప్రజలు పులివెందుల్లో కడపలో అట్లా కడప ఎంపీ ఓట్లు పులివెందుల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలి కదా అక్కడ సార్ ఒక్క చిన్న మాట సార్ నాకైతే చదువు రా సార్ నాకంత చాలా మంది కంటే నువ్వు బెటర్ లేమా చదువుకున్న వాళ్ళు చాలా మంది కంటే అర్థం అవుతుంది సార్ ఒక్క మాట సార్ ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పి బుడద చల్లి ఆయన మీద అన్ని అబద్ధాలన్నీ చెప్పి దొంగేడుపులో వేసి ఏడ్చి ఓట్లు గుద్దించుకొని సీఎం హోదాలో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు మర్డర్ చేసిస్తే ఆయన చేసింటే మరి వీళ్ళెందుకు సైలెంట్ గా ఉన్నారు సార్ ప్రభుత్వం వీళ్ళది కదా ఆయన అరెస్ట్ చేసి సిబిఐ పట్టించో ఇంకోటి పట్టించో ఆయన జైల్లో పెట్టి మన 52 రోజులు జైల్లో పెట్టి నరకయాతను చూపించినారు కదా మరి వాళ్ళ చిన్న చంపింటే ఇంకా ఎందుకు సార్ 5 ఏళ్ల నుంచి గమ్ముకున్నారు మరి జైల్లో పెట్టచ్చు కదా అవును అందుకే అంటున్నా నేను చదువుకున్న వాళ్ళకంటే చాలా మంది కంటే నువ్వు చాలా బెటర్ గా ఉన్నావులే అని మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని చేతనైనప్పుడు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూనే అన్ని చేస్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు ఆయన కానీ ఆయన చేసినారని వీళ్ళ నోట అంటున్నారు వీళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు అన్నప్పుడు మరి 5 ఏళ్ళు ఛాన్స్ దేవుడు ఇచ్చినాడో మరి వివేకానంద రెడ్డి సార్ ఆయన దేవుడు పైన ఉండి ఏమన్నా ఆప్షన్ ఇచ్చినాడో తెలియదు కానీ మరి 5 ఏళ్ళు పరిపాలన వీళ్ళ చేతికి ఇచ్చినాడు కదా సార్ గవర్నమెంట్ అంతా వీళ్ళ హ్యాండర్ లో ఉంది పైన మోదీ సర్కార్ కూడా వీళ్ళ హ్యాండర్ లో ఉంది మరి కేసు నడపకుండా ఆపగలిగే శక్తి ఉన్నప్పుడు కేసును ముందుకు పోనీయకుండా కేసు జరగకుండా ఎవరికి శిక్ష పడకుండా ఎవరు జైలుకి వెళ్లకుండా నిలబెట్టుకునేంత శక్తి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి బీటెక్ రవీణ కానివ్వండి ఇంకోరు కానివ్వండి ఎవరైనా కానివ్వండి దస్తగిరే కానివ్వండి జైల్లో పెట్టచ్చు కదా ఉరి శిక్ష మో శిక్ష వేపియచ్చు కదా వీళ్ళ చేత పెట్టి బీటెక్ రవి గారికి సంబంధం లేదా అసలు దీంతో ఆయనకు సంబంధం ఎందుకు ఉంటుంది సార్ ఆయనకి ఏం సంబంధం ఆయన చిన్న ఆయన కాదు కదా చనిపోయింది ఆయనకేం సంబంధం సరే బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ లో ఉందా మోదీ సర్కారు సార్ చిన్న మాట సార్ ఇప్పుడు ఆయనకు సంబంధం లేదా అన్నారు సార్ ఇంకో మాట ఇప్పుడు ఆయనకు సంబంధం ఉండింటే మరి మొన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఆయనను చిత్రహింసలు చేసి ఉన్న ఫలంగా అర్ధరాత్రి చూడకుండా జడ్జిల దగ్గరికి తీసుకుపోయి ఆయన ఆడ పోలీసు వాళ్ళని తిట్టినారు లోకేష్ గారు వచ్చినప్పుడు తిట్టినారు ఆడ కొట్టినారు అని చెప్పి జైల్లో పెట్టి ఆయనకు జైలు నింపించినప్పుడు మరి వివేకానంద రెడ్డి గారిని చంపింటే మరి ఇప్పుడు ఎందుకు ఇడిచిపెడతారు సార్ ఆ పనే చేసిండ్రు కదా నిజమే
కరెక్టే అమ్మా. ఇప్పుడు మోదీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్ లో ఉందన్నావు కదా, ఎట్లా మీకు అంత నమ్మకం ఏంటి? మోదీ సర్కారు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ లో ఉందన్నారు కదా మీరు, ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అట్లా? సార్ ఎప్పుడు ఒకసారి వచ్చి ఆ తుఫాను వాన వరదలు వచ్చినప్పుడు అట్లా ఎప్పుడు ఉన్నట్టుండి ఎప్పుడు వస్తాయో అట్లా ఉన్న పరంగా సిబిఐ వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఆనకట్ట వేస్తారు, ఇంకా వాళ్ళ అడ్రస్ రారు ఈ పక్కకు. ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ న్యాయం జరగలేదని సొంతం తెలంగాణకు వెళ్ళింది. మరి అక్కడైనా న్యాయం జరిగి ఫాస్ట్ గా కేసు, ఇప్పుడు దస్తగిరి మీద పిటి వారెంట్లు వేసి మింద కేసులు వేసి మింద అన్ని నిలబెట్టి జైల్లో నుంచి గడ్డకు రాకుండా నిర్బంధంగా నిలబెట్టినప్పుడు సత్తా వీళ్ళకు ఉన్నప్పుడు మరి సిబిఐని కూడా నిలబెట్టకుండా పని చేయించే సత్తా ఎవరికి సార్? ఒక మోదీ గారికి ఉంది. ఆయన చేయొచ్చు కదా ఈ పని, ఎందుకు చేయలా? అవును, సరే ఫైనల్ ఒక మాట చెప్పమ్మా. వివేకం సార్ని అంత దారుణంగా చంపేశారు, అక్కడ పులివెందులు అంతా సెన్సేషన్ అయిపోయింది, కడప అంతా సెన్సేషన్ అయిపోయింది, స్టేట్ అంతా సెన్సేషన్ అయిపోయింది కదా. ఈసారి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీగా అవినాష్ రెడ్డి గారు గెలుస్తారా మళ్ళీ? అదేమో సార్ దేవుని దయ, వాళ్ళ అదృష్టం బాగుంటే గెలిచొచ్చేమో, మనం ఇంట్లో చెప్తాం సార్. అదృష్టం ఒకవేళ మీరు అన్నట్టు జరిగి ఉంటే పాపం కదా, అదృష్టం ఎట్లుంటుంది? అదృష్టం అంటే సార్ ఒకప్పుడు బాబాయ్ చనిపోయి అదృష్టం పట్టుకునేది సార్, ఇప్పుడు ఈసారి ఎవరైనా చనిపోతే ఏమన్నా మళ్ళీ పట్టుకుంటుందో ఏమో తెలియదు సార్ నాకైతే. సరే ఫైనల్ గా ఒక మాట చెప్పమ్మా. సునీతమ్మ డబ్బులు ఇచ్చి ఇట్లాంటివన్నీ చెప్పు, ఇలాంటి ఆరోపణలు చెయ్యి అని చెప్పి అంటున్నారు, చెప్పమని చెప్తున్నారు అన్నారు కదా మీరు, ఏంటి ఎందుకు ఎవరంటున్నారు మిమ్మల్ని అట్లా ఒత్తిడి చేస్తున్నారు? సునీతమ్మ డబ్బులు ఇచ్చింది నాకు, అందుకే చెప్పానని చెప్పమని ఎవరంటున్నారు? అక్కడ జైల్లో మా ఆయనతో అంటున్నారంట సార్, సునీతమ్మ చెప్పమని. ఇప్పుడు డబ్బులు తీసుకునే తర్వాత ఏం చెప్పాలా సార్? ఏదో ఒకటి చెప్పాలా కదా. వాళ్ళంతా 100 కోట్లు తీసుకుంటారు, సిగిరి 5 కోట్ల ఆఫర్ ఇచ్చినప్పుడు మర్డర్ చేసినాడు. వీళ్ళు చేయమనింటేనే, వీళ్ళు చెప్పమని వీళ్ళున్నారు మా వెనకాల, వీళ్ళు చెప్పింటేనే చేసినానని అన్నాడు. కానీ ఇప్పుడు 100 కోట్లు తీసుకున్నప్పుడు, 80 కోట్లు తీసుకున్నప్పుడు ఏదో ఒకటి జైలు అక్కడ కోర్టుకి వెళ్ళి చెప్పాలా కదా. ఆయన ఏం చెప్తాడు అంటే వీళ్ళు చెప్తున్నారనమాట, చిలక పలుకులు పలికిస్తున్నారని అన్నారు కదా అవినాష్ రెడ్డి గారు. అదే చిలకకు వీళ్ళు మళ్ళీ ఇంకొక పలక నేర్పిస్తున్నారు అన్నమాట, ఇంకో ఈసారి ఇట్లా చెప్పాము. ఓకే ఓకే సరే, నేను ఈ ప్రోగ్రామ్ ఉంది అని మీ పేరు వేయకుండా ముందు ప్రోమో నడిపినాను. మీ పేరు వేస్తే మళ్ళీ ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడమో, మిమ్మల్ని ఎత్తుకుపోవడమో, ఇంటర్వ్యూకి రాకుండా చేస్తారేమో అని పేరు వేయలే. మరి మీరేమో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఏం భయం ఏమి అనిపించట్లేదా అక్కడ? సార్ నాకే హాని జరిగిన పులివిందుల్లో ఫస్ట్ కాలనీకి కౌన్సిలర్ ఒకడు ఉన్నాడు సార్, పరమ దుర్మార్గుడు రాజశేఖర్ అనే వాడు ఒకడు ఉన్నాడు. దాని తర్వాత అవినాష్ రెడ్డి గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, దాని తర్వాత మనోహర్ రెడ్డి గారు, వీళ్ళు వైఎస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే నాకే జరిగిన వీళ్ళే సార్ కారణం. అంతకు మించి ఎవ్వరు మా జోలికి రారు, మమ్మల్ని ఏం చేయరు సార్, ఆ నమ్మకం మాకుంది. మీ దస్తగిరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దగ్గర నుంచి, కౌన్సిలర్ల దగ్గర నుంచి, వాలంటరీ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కు సంబంధించిన వాళ్ళే. దీంట్లో భాగస్వాములు కూడా, వాళ్ళని పక్కన దారి పట్టి వీళ్ళు కూడా వాళ్ళతో పాటే. అవును సార్, పోలీసులు కూడానా? సార్ ఒక చిన్న మాట సార్, ఇప్పుడు నా భర్త ఏ తప్పు చేయకున్నాను జైల్లో పెట్టినారు సార్. జైల్లోకి వెళ్ళినప్పుడు 10 నిమిషాలు ములాఖతులో మాట్లాడిస్తారు సార్, ఒక 20 నిమిషాలు. నేను ఇక్కడ నుంచి కడపకు 200-300 రూపాయలు ఛార్జీ చేసుకొని, ఆటో ఛార్జీలు చేసుకొని 500 రూపాయలు నేను ఖర్చు పెట్టుకొని కడప దగ్గరికి వెళ్ళి, ఎవ్వరు రాకముందే నేను ఆ కోర్టు ఆవరణలోకి వెళ్ళి కూర్చుంటే నా భర్త వస్తాడు, కల్లారా చూసుకుందాము, మనసారా మాట్లాడదాము అని చెప్పి నేను వెళ్తే, అక్కడికి వచ్చేసి పోలీసులు రావద్దని ఇట్లా చేతులు అడ్డం పెట్టి నా భర్త దగ్గరికి నన్ను కలిసినివారు సార్. అంటే నా భర్త అంత తప్పు ఏం చేసినారు సార్ నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు వీళ్ళకి అంత అవసరం ఏముంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గాని అవినాష్ రెడ్డి గారు గాని వీళ్ళకి చెప్పినారా వాళ్ళని భార్యాభర్తలను కలిసినివ్వద్దు, మాట్లాడనివ్వద్దు, దస్తగిరి పెద్ద ఉగ్రవాది, ఏమన్నా ఒక 100 మందిని ఒకేసారి చంపిన అంత రాక్షసుడు అని ఏమన్నా ఎవరైనా చెప్పినారా వాళ్ళకి? ఏమన్నా లేదంటే జడ్జి గారు ఏమన్నా చెప్పినారా మాట్లాడినివ్వద్దు ఎవరిని దస్తగిరితో? దస్తగిరి వస్తే మా కోర్టులోకే రావాలా,
ఆయన జడ్జి గారికే సమాధానం చెప్పాలా, మళ్ళీ అటు నుంచి అట్టే జైల్లోకి వెళ్ళిపోవాలని ఏమన్నా ఎవరైనా చెప్పినారా న్యాయమూర్తులు ఎవరైనా? సరే చూద్దాం. నేనైతే ఒక లేడీ కానిస్టేబుల్ ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఎస్ఐలు కానిస్టేబుల్ వీళ్ళే వస్తే నన్ను తాకడానికి ఏమన్నా చేయడానికి కొట్టడానికి వాళ్ళకి ఆప్షన్ ఉండదని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇక్కడికి వెళ్ళినా కూడా దస్తగిరి వెంట ఒక లేడీ కానిస్టేబుల్ వెళ్తుంది సార్. ఎందుకు వెళ్తుంది? నువ్వు ఎక్కడ వస్తావో అని వాళ్ళు ముందే దస్తగిరి వెంట లేడీ కానిస్టేబుల్ పెడుతున్నారా? అవును సార్. వాళ్ళే చాలా ముందు జాగ్రత్తతో ఉన్నారు మీకంటే. వాళ్ళే చాలా ముందు జాగ్రత్తతో ఉన్నారు మీకంటే అంటున్నా. అవును సార్, అవును సార్. ఇప్పుడు జీతము ఒక జీతం అయితే చేయొచ్చు సార్, డబల్ జీతాలు వస్తుంటే ఎవరైనా చేస్తారు సార్, ఎందుకు చేయరు? డబల్ జీతాలు ఏంటి? ఇలా చేసినాడు. ఇప్పుడు పోలీసులు కూడా అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏదో ఆశిచ్చే ఇవన్నీ చేస్తున్నారు సార్. లేకపోతే అంటే గవర్నమెంట్ జీతం ఒకటి, వీళ్ళు ఇచ్చే జీతం అదనమా? అవును సార్. దస్తగిరి ఎన్నో సార్లు చెప్పినాడు సార్ వీళ్ళకు, సార్ మీరు వైసీపీ సొక్కాలు తొడుక్కోండి, ఈ కాకి సొక్కాలు మీకు తగవు సార్, మీరు చేసే పనికి ఈ యూనిఫామ్ కు సెట్ కాలేదు సార్, మీరు వైసీపీ సొక్కాలు తొడుక్కోనని ఎన్నో సార్లు నా ముంగట దస్తగిరి అనడం నా చోలారా నేను ఎన్నో సార్లు విన్నాను సార్. అన్నప్పుడు కనీసం వాళ్ళలో చలనం కూడా ఉండదు సార్. అంటే ఎందుకు? తప్పు చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కేసు దస్తగిరి మీద రాయండి అంటే రాసేస్తారు, కానీ దాంట్లో తప్పుందా నిజముందా లేదా అనేది ఆలోచన చేయరు. సరేమ్మా శబానా గారు, సరే జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రకమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు కూడా కొంత అలర్ట్ గా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు ఉన్నాడు సార్, నా భర్త న్యాయం వైపు ఉన్నాడు. ఎన్ని కోట్లు ఆశ చూపించినా 80 కోట్లు కాదు సార్, వాళ్ళు 1000 కోట్లు తీసుకొచ్చి మా వాకిట్లో పెట్టినా కూడా మాకు వాళ్ళ దేవుడు ఉంటాడమ్మా. దేవుడు ఉంటాడు. మీరు దేవుడు ఉన్నాడు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఉన్నాడు అంటారు, లేకపోతే సునీత గారు దేవుడు ఉన్నాడు అంటారు, షర్మిల గారు దేవుడు ఉన్నాడు అంటారు, అందరూ అంటారు దేవుడు ఉన్నాడని. దేవుడు ఎవరితో ఉంటాడో అర్థం కాని, అదే కదా దేవుడు అర్థం కాని మాయ అంటే. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అమ్మా. ఎటువైపు ఉంటే దేవుడు అటువైపే ఉంటాడు సార్. ఈ రోజు దేవుడు ఉన్నాడు కాబట్టే ఇన్ని రోజుల తర్వాత ఎవరు మర్డర్ చేసినారనేది, ఎందుకు చేసినారనేది గడ్డకు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు కాబట్టే చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు, ఎవరిని ఎంత దుఃఖించినారో అంతకంత దుఃఖం పడక తప్పదు సార్. దేవుడు ఉన్నాడు. ఆ రోజు మీకు తెలిసి వస్తుంది తప్పకుండా.